ముఖ్యమంత్రి పదవికి అంత తొందరేముందని మంత్రి లోకేష్ అన్నారు. మహానాడులో మీడియాతో చిట్ చాట్ సందర్భంగా తదుపరి సీఎం మీరేగా అని మీడియా అడిగిన ప్రశ్నకు లోకేష్ సమాధానమిచ్చారు. చంద్రబాబు యంగ్ అండ్ డైనమిక్ నాయకుడని, దేశానికి మోదీ, రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం ఇంకా చాలా అవసరమన్నారు. ప్రజాసేవకు పదవితో సంబంధం లేదని స్పష్టం చేశారు. ప్రధానితో సమావేశంలో ఎన్నో సలహాలు, సూచనలు పరస్పరం పంచుకున్నామని, తనలాంటి యువకుడికి దాదాపు 20 ప్రశ్నలకు సమాధానం ఇవ్వటం మోదీ గొప్పతనమని తెలిపారు. పార్టీలో లోకేష్ ఒక భాగమే తప్ప తానే పార్టీ కాదని తేల్చి చెప్పారు. ఉర్సా సంస్థకు విశాఖలో 99 పైసలకు ఎకరా భూమి ఇచ్చినట్లు జగన్ నిరూపిస్తే రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. రాష్ట్రం నుంచి పరిశ్రమలు పారిపోవటానికి ఏపీలో ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం లేదన్నారు. గడిచిన 11 నెలల్లో ఎన్నో ప్రాజెక్టులు తెచ్చామన్న లోకేష్ సజ్జన్ జిందాల్ కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టేందుకు ముందుకు వచ్చారని, మరో 15 రోజుల్లో పనులు ప్రారంభిస్తున్నారని వివరించారు. మద్యం కుంభకోణంలో జగన్ వైఖరి దొంగ అన్నట్లు ఉందన్నారు. అధికారంలో ఉన్నామనే అహం లేకుండా మరింతగా ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేస్తున్నామన్న లోకేష్ క్షేత్రస్థాయి వాస్తవాలు తెలుసుకునేందుకు మండల స్థాయి నుంచి పొలిట్ బ్యూరో వరకు వర్కింగ్ గ్రూప్ ఫార్ములా అమలు చేయనున్నట్టు తెలిపారు. జూన్ 12లోగా నామినేటెడ్ పదవులన్నీ భర్తీ చేస్తామని చెప్పారు.